అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండలో దట్టమైన అడవిలో ఉన్న ఒక గుహలో రష్యన్ మహిళ 40 ఏళ్ల నీనా కుటినా ఆమె ఇద్దరు కుమార్తెలు 6 ఏళ్ల ప్రేమ 4 ఏళ్ల అమ్మాయితో కలిసి నివసిస్తోంది. జూలై 9, 2025న కూమీ కోసం వెళ్లిన గోకర్ణ పోలీసులు వారిని గుర్తించి రక్షించారు. నీనా 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చింది. కానీ ఆమె వీసా 2017లో ముగిసింది. ఆమె హిందూ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితురాలై గోవా నుంచి గోకర్ణకు చేరుకుంది. అప్పటి నుంచి రహస్యంగా గుహలో జీవించడం ప్రారంభించింది. ఆమె గుహలో రుద్ర విగ్రహాన్ని ఉంచి పూజలు ధ్యానం చేస్తూ ఉండేది. అయితే పోలీసులు రష్యన్ మహిళ ఆమె ఇద్దరు పిల్లల చుట్టూ ఉన్న చిక్కుముడులను విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో కొత్త ట్విస్ట్ ఒకటి నెలకొంది. ఆమె తన ప్రియురాలు అంటూ ఇజ్రాయెల్ నుంచి 38 డ్రోర్ గోల్డ్ స్టెనిన్ అనే ఒక వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండ ప్రాంతంలో ఉన్న ఓ ప్రమాదకరమైన గుహలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఉన్న ఓ రష్యన్ మహిళను పోలీసులు గుర్తించి బయటకు తెచ్చిన విషయం తెలిసిందే. భయంకరమైన విషసర్పాలు, క్రూర మృగాలు ఉన్న అటవీ ప్రాంతంలో ఆమె చిన్న పిల్లలతో జీవించడం చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆమెను ప్రశ్నించగా సిటీ లైఫ్లోని అంతరాయాలకు దూరంగా ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా తానక్కడ ఉంటున్నట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుంట తాలూకులోని బంకికొండ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. నీసా కుటినా కొంతకాలంగా వీసా గడువు ముగిసినా అనధికారికంగా ఆమె ఇండియాలో నివసిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆ మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను రష్యాకు తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రష్యా మహిళ నీనా కుటినా తన ప్రేయసి అంటూ ఇజ్రాయెల్ నుంచి డ్రోల్ గోల్డ్ స్టెనిన్ అనే వ్యక్తి గురువారం బెంగళూరుకు రావడంతో కథలో కొత్త ట్విస్ట్ నెలకొంది. తుముకూరు తాలూకాలోని ఫారినర్ డిటెన్షన్ సెంటర్లో నీనా ఆమె కుమార్తెలను చూసేందుకు ప్రయత్నించగా నిబంధనల మేరకు అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో కిటికీలో నుంచి కనిపిస్తున్న ఆమెను సైగలతోనే డ్రోన్ పలకరించారు. డ్రోర్ గోల్డ్ స్టెనిన్ మాట్లాడుతూ మేమిద్దరం గోవాలో ఒకే కంపెనీలో పనిచేస్తాం. ఆ సమయంలోనే మేమిద్దరం ప్రేమించుకున్నాం. మేమిద్దరం 9 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాం. ఆ ఇద్దరు ఆడపిల్లలు నాకే పుట్టారు. నీనా నా పిల్లలతో తీసుకున్న ఫోటోలు నా వద్దున్నాయి. నీనాకు మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఒంటరిగా అడవుల్లో జీవించాలని భావించేది. అందుకే ఆమె అడవుల్లోకి వెళ్లి ఉండొచ్చని అన్నాడు. నా పిల్లలు నాకు అప్పగిస్తే వారిని బాగా చూసుకుంటా, చదువు చెప్పిస్తాను. నేను వారి కోసం ఎన్నో బట్టలు తీసుకున్నాను. కానీ లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదని డ్రోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే ఉత్తర కన్నడ జిల్లాలోని కుముతా తాలూకాలో రామతీర్థ కొండల్లోని ఓ గుహ ఉంది. ఆ గుహను తమ నివాస స్థలంగా మార్చుకుంది నీనా కుటినా. 8 సంవత్సరాలుగా భారతదేశంలో అడవుల గుహల్లో నివసిస్తోందని పోలీసులు అంటున్నారు. గుహలో రుద్రశివుని విగ్రహం, హిందూ దేవతల ఫోటోలు, రష్యన్ పుస్తకాలు ఉన్నాయని, ధ్యానం, పూజలు చేస్తూ గడిపేదని అన్నారు. ఆకలి వేస్తే చుట్టుపక్కల తినడానికి పండ్లు, ఇన్స్టెంట్ నూడిల్స్ వాడేవారు. కరెంట్, ఫోన్, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ షీట్లపై నిద్రపోయేవారు. రామతీర్థం కొండల్లో కొండ చర్యలు విరిగే ప్రమాదకరమైన ప్రాంతం. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక క్రూర జంతువులు, పాములు, విష కీటకాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి కఠినమైన ప్రాంతంలో ఎందుకుంటారు? పాముల వల్ల ప్రమాదం ఉండదా అని ప్రశ్నిస్తే అవి మాకు స్నేహితులు, మేము హాని చేయనంత వరకు మాకవి హాని చెయ్యవు అంటూ వాదించిందని తెలిపారు. నీనా కుటినా మాట్లాడుతూ నేను భారతదేశానికి ఆధ్యాత్మిక చింతన కోసం వచ్చాను. ఇక్కడ సంప్రదాయాలు, దైవభక్తి నాకు బాగా నచ్చాయి. ప్రకృతి ఒడిలో నేను నా పిల్లలతో సంతోషంగా సేద తీరుతున్నాను. పోలీసులు ప్రకృతి నుండి దూరం చేశారని నీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాకు గుహలో ఇలాంటి అసౌకర్యం అనిపించలేదు. పాములు అడవుల్లోనే కాదు, ఇంటి చుట్టుపక్కల ఇంట్లో కూడా వస్తాయి. వాటి వల్ల మాకెప్పుడూ హాని కలగలేదు. నేను నా కుటుంబ సభ్యులకు సమాచారం పంపించానని తెలిపింది. ఏదేమైనా ఇప్పుడు ఆ కోసం వచ్చిన వ్యక్తి చెప్పిన విషయాలపై ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు పోలీసులు.